ఈరోజు తాండ్ర పట్టణం లోపల సిపిఎం అలాగే సిపిఐఎంఐఎల్ న్యూ డెమోక్రసీ దాంతోపాటు తెలంగాణ జనసమితి మిగతా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల ఈరోజు తాండ్రలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య గల కారణం రాబోయే ఎలక్షన్ లోపల దేశంలో మరి మతోన్మాదం పెంచి పోషిస్తూ సామ్రాజ్యవాదానికి కార్పొరేట్కు పెత్తందారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇప్పటికే దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి బీజేపీ ఈ ఫ్యాసిస్టు లక్షణాలు ఉన్నటువంటి నరేంద్ర మోడీని మనం గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. ఇప్పటికే మరి ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులపైన మారణకాండ మోగిస్తున్నటువంటి ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని మనం గద్దె దించకపోతే మరి రాబోయే రోజుల్లో ఆ అడవిలో ఉన్నటువంటి కనీస సంపద కూడా టోటల్గా మరి ఈ యొక్క కార్పొరేట్ పెత్తందారులకు అందించాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మారణకాండ అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మరి ప్రశ్నించే శక్తులపైన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మరి మనుధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే విధంగా మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని ఈరోజు వీళ్ళు కంకణం పట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలి. లేని పక్షంలో మనము చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి బుద్ధిజీవులు, అదేవిధంగా మేధావులు, విద్యార్థులు, యువజనులు, లెఫ్టిస్టులు అందరూ కలిసి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము ప్రచారం చేస్తాము. ఇండియా కూటమిని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.